దేశంలో కాంగ్రెస్ పార్టీ ఎంతో కొంత ఉనికి కాపాడుకుంటోంది. కానీ రెండు సార్లు కేంద్రంలో యూపీఏ అధికారంలోకి రావడానికి కారణమైన ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఉనికి కోల్పోయింది. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణలో 10 ఏళ్ల తర్వాత కోలుకొని అధికారంలోకి వచ్చినప్పటికీ ఏపీలో మాత్రం ఉనికి కాపాడుకోలేకపోతుంది. దీనికి కారణం రాష్ట్ర విభజన కంటే ఎక్కువగా వైఎస్ జగన్ సొంత పార్టీ పెట్టుకోవడమే. కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ అంతా జగన్ వైపు వెళ్ళిపోయింది. ఫలితంగా 2014లో కొంతమంది ఉద్దండులు పోటీ చేసినప్పటికీ డిపాజిట్లు కూడా దక్కలేదు. 2019లో ఉన్న నేతలు కూడా వైసీపీలో చేరిపోవడంతో పోటీ చేసిందో లేదో కూడా ఎవ్వరూ పట్టించుకోలేదు. కానీ 10 ఏళ్ల తరువాత 2024 ఎన్నికల్లో ఆ పార్టీ 1-2 సీట్లపై ఆశలు పెట్టుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఎలక్షన్ పిక్చర్ క్లియర్ అయిన తర్వాత చూస్తే ఉమ్మడి అనంతపురం జిల్లాలో 2 రిజర్వ్ నియోజకవర్గాల్లో ఆ పార్టీ త్రిముఖ పోటీలో ఉందని అంచనాలు వినిపిస్తున్నాయి. రెండింటిలో కాకపోయినా ఒక్క స్థానంలో అయినా గెలుస్తారని ఆశలు పెట్టుకుంటున్నారు ఆ పార్టీ నేతలు. ఉమ్మడి అనంతపురం జిల్లా సింగనమల ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం. మాజీ మంత్రి శైలజానాథ్ గతంలో ఇక్కడి నుంచి 2 సార్లు గెలిచారు. మారిన పరిస్థితుల్లో మరోసారి తనను ఆదరించాలని ఆయన ప్రజల ముందుకు వెళ్తున్నారు. సింగనమలలో సామాజిక సమీకరణాలు కీలకంగా మారుతున్నాయి. టీడీపీ వైసీపీ అభ్యర్థులకు ఆ పార్టీ నుంచి ఆశించిన స్థాయిలో మద్దతు అందడం లేదనే అభిప్రాయం ఉంది. దీన్ని ఆసరాగా చేసుకొని శైలజానాథ్ గట్టిగా ప్రయత్నిస్తున్నారు. సింగనమలలో త్రిముఖ పోటీ ఉంది. 3 పార్టీల అభ్యర్థులు ముమ్మరంగా ప్రచారం కొనసాగిస్తున్నారు. 2 వారాల కిందటి వరకు టీడీపీ వైసీపీ మధ్య పోటీ ఉండేది. 2 సార్లు శాసనసభ సభ్యులుగా గెలిచిన మాజీ మంత్రి శైలజానాథ్ తన హయాంలో సింగనమల నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని నియోజకవర్గ ప్రజలకు వివరిస్తూ తనదైన శైలిలో దూసుకొని పోతున్నారు. శైలజానాథ్కు ఉన్న పరిచయాలు కేవలం కాంగ్రెస్ పార్టీకే పరిమితం కాదు, ఇతర పార్టీల వారితో కూడా మంచి సత్సంబంధాలు కలిగి ఉన్నారు. ఇప్పుడు ఇదే ఆయనకు ప్లస్ పాయింట్గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. సింగనమల రిజర్వ్ నియోజకవర్గం వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా జొన్నలగడ్డ పద్మావతి ఉన్నారు. సీఎం జగన్ అభ్యర్థిని మార్చాలనుకున్నారు. అయితే పద్మావతి భర్త సాంబశివారెడ్డి తాము చెప్పిన వారికే ఛాన్స్ ఇవ్వాలని పట్టుబట్టి తన వద్ద టిప్పర్ డ్రైవర్గా పనిచేస్తున్న వీరాంజనేయులకు టికెట్ ఇప్పించుకున్నారు. నియోజకవర్గం మొత్తం ఆయన అభ్యర్థి కాదని సాంబశివారెడ్డినే అభ్యర్థి అనే క్లారిటీ ఉంది. వీరాంజనేయులు సాంబశివారెడ్డినే పెత్తనం చేస్తారు. అందుకే వారి పెత్తనంపై వ్యతిరేకత ఉన్నవారు వైసీపీలో ఉన్నప్పటికీ సపోర్ట్ చేయడం లేదు. టీడీపీ అభ్యర్థి బండారు శ్రావణికి కూడా సొంత పార్టీలో వ్యతిరేకత ఉంది. ఆమెను మార్చాల్సిందేనని మొదట్లో పట్టుబట్టారు. అయితే చంద్రబాబు సర్ది చెప్పడంతో తర్వాత అందరూ కలిసి పనిచేస్తున్నారు. త్రిముఖ పోటీలో ఏదైనా జరగచ్చు అనే అభిప్రాయం ఉంది. కాంగ్రెస్ గెలిస్తే మాత్రం అదో సంచలనం అవుతోంది. ఇక ఉమ్మడి అనంతపురం జిల్లాలోని మడకసిరలో కూడా కాంగ్రెస్ పార్టీ రేసులో ఉంది. 2009 నియోజకవర్గాల పునర్విభజనకు ముందు బీసీ సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రి ఎన్ రఘువీరారెడ్డి వరుసగా 3 సార్లు విజయం సాధించారు. రిజర్వ్డ్ అయిన తరువాత కళ్యాణదుర్గంకు మారారు. రాష్ట్ర విభజన తరువాత ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు దూరం అయ్యారు. ఇటీవల ఆయన యాక్టివ్ అయ్యారు. షర్మిల ఏపీ పీసీసీ చీఫ్గా బాధ్యతలు తీసుకోవడాన్ని పూర్తిగా సమర్థించి సహకరిస్తున్నారు. ఇతర పార్టీల నుంచి ఆఫర్లు వచ్చినప్పటికీ రఘువీరారెడ్డి పార్టీలు మారలేదు. అవసరమైతే రాజకీయాల నుంచి విరమించుకుంటాను కానీ పార్టీ మారేది లేదని ఆయన తేల్చి చెప్పారు. ఇప్పుడు కాంగ్రెస్కు జవసత్వాలు అందించే బాధ్యతను తీసుకున్నారు. అసెంబ్లీలో తన జిల్లా నుంచే ప్రాతినిధ్యం వహించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మడకసిరిలో ప్రతి నియోజకవర్గంలో పరిచయస్తులు ఉండడంతో రఘువీరారెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మడకసిర నియోజకవర్గంలో ఎస్సీలు బీసీ ఓటర్లే కీలకం. అందులో ప్రధానంగా రాష్ట్రంలో ఎక్కడా కనిపించని కర్ణాటక ప్రభావం ఉన్న ఒక్కలిగా సామాజిక వర్గం ఓటర్లు 50,000 వరకు ఉంటారు. మాజీ ఎమ్మెల్యే సుధాకర్ను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎన్నికల గోదాలోకి దించారు. ఈయనకు దన్నుగా నిలిచిన పీసీసీ మాజీ అధ్యక్షుడు మాజీ మంత్రి ఎన్ రఘువీరారెడ్డి స్వంతంగానే ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి సైనికుడిలా శ్రమిస్తున్నారు. అధికార వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా సర్పంచ్ ఈర లక్కప్పను పోటీ చేయిస్తున్నారు. 2 దశాబ్దాల కిందట ఆయన ఉపాధి కూలీగా పనిచేశారు. తర్వాత సర్పంచ్గా అంచెలంచెలుగా ఎదిగారు. ప్రతిపక్ష టీడీపీ కూటమి అభ్యర్థిని మార్చి ఎంఎస్ రాజును తెర మీదకు తీసుకురావడం ఆ పార్టీలో చిచ్చురేపింది. ఒక్కలిగా ఓటర్లను ఆకట్టుకునేందుకు అదే సామాజిక వర్గానికి చెందిన కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ను
మడకశిర నియోజకవర్గంలో పర్యటించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ స్థానంలో కూడా కాంగ్రెస్ గట్టి ఆశలు పెట్టుకుంది. రాష్ట్ర విభజన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావంతో పతనమైన కాంగ్రెస్ మళ్లీ కోలుకుంటోందని ఎవ్వరూ అనుకోలేదు. కానీ అనూహ్య పరిస్థితిలో వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె షర్మిలానే ఏపీ పీసీసీ చీఫ్గా పగ్గాలు చేపట్టడంతో ఆ పార్టీలో కదలిక వచ్చింది. ఇప్పుడు సీరియస్గా ఉనికి చాటాలన్న లక్ష్యంతో ఆ పార్టీ నేతలు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. షర్మిల విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అగ్రనేతలు అందరూ బరిలోకి దిగారు. అయితే మిగతా ఎక్కడా లేనంత సానుకూలత ఉమ్మడి అనంతపురం జిల్లాలో 2 స్థానాల్లో కనిపిస్తుంది. ఒక్క చోట గెలిచిన కాంగ్రెస్ పార్టీ పునరుజ్జీవనం ప్రారంభమైనట్లే అనుకోవచ్చు. ఆ ఘనత షర్మిలాకే దక్కుతుంది. ఆ తర్వాత రాజకీయాలు మారిపోయే అవకాశం కూడా ఉంది. మరి అనుకున్నట్లుగా షర్మిల తన గోల్ను రీచ్ అవుతారో లేదో జూన్ 4వ తేదీన చూడాల్సిందే.